సంక్రాంతి సంబరం పవన్కు కలిసొస్తుందా? ఒకే ఇయర్లో పవన్ 2 సినిమాలు చేయటం అరుదు. 2006, 2011, 2012లో మాత్రమే అలా జరిగింది. సేమ్ సీన్ 2017లో కూడా రిపీట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే కాటమరాయుడు సినిమాను రిలీజ్ చేసిన పవన్ దసరా కానుకగా త్రివిక్రమ్తో చేస్తున్న మూవీని థియేటర్లోకి తీసుకొస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగడం లేదు. తాజా సమాచారం ప్రకారం పవన్ త్రివిక్రమ్ సినిమా దసరాకు రావటం లేదు. కనీసం నవంబర్, డిసెంబర్ నెలలో కూడా రావట్లేదు. ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. అవును, పవన్ త్రివిక్రమ్ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. సంక్రాంతి బరిలో పవన్ చాలా తక్కువగా మెరిశాడు. కెరీర్ స్టార్టింగ్లో అతను నటించిన సుస్వాగతం సినిమా, ఆ తర్వాత బాలు అనే మరో సినిమా మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో సుస్వాగతం హిట్ అయితే బాలు ఫ్లాప్ అయింది. ఇక వెంకీతో కలిసి చేసిన గోపాల గోపాల కూడా సంక్రాంతికి వచ్చినప్పటికీ దాన్ని పవన్ సోలో సినిమా కింద లెక్కవేయలేం. ఒకవేళ దాన్ని పవన్ కౌంట్లో వేసినా కూడా అది హిట్ మూవీ కాదు. సో ఇప్పటి వరకు పవన్ కెరీర్లో సంక్రాంతి హిట్ కేవలం ఒకే ఒక సినిమా. మళ్ళీ ఇన్నేళ్లకు త్రివిక్రమ్తో చేస్తున్న మూవీని సంక్రాంతి బరిలో నిలిపాడు పవన్. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంక్రాంతి సంబరం పవన్కు కలిసొస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.